హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన స్ప్రౌట్ నెట్వర్క్లో బూస్టప్ పోటీ మనకైతే ఇక్కడ కంప్లీట్ కావడం జరిగిందండి. సో దీంట్లో విన్నర్స్ ఎవరు, ఇంక దాంతోపాటు మన వింటర్ వండర్ల్యాండ్ మన ఈవెంట్కి సంబంధించిన వివరాలు కూడా చెప్పబోతుందండి, గమనించాలి. ఇంకా దాంతోపాటు మన స్ప్రౌట్ యాప్ అయితే సరికొత్త అప్డేటెడ్ వర్షన్ రాబోతుందండి. సో వాటి గురించి మాట్లాడుకోబోతున్నాం, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీరు కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకోవడం ఖచ్చితంగా. ఇక్కడ చూసినట్లయితేనండి, మనకి బూస్ట్ పోటీ అయితే మనకైతే అధికారికంగా క్లోజ్ అయితే అయిందండి. సో మనకి ఈవెంట్ అయితే నిన్నైతే క్లోజ్ అయింది. పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా పెద్ద జట్లు లేని వారికి ఆట మైదానాన్ని సమన్ చేయడానికి మేము ఇలాంటి పోటీలను రూపొందిస్తాము. సో ఇదండి, ఎప్పుడు కూడా ఎక్కువ టీం ఉన్న వాళ్ళే ఈ యొక్క కాంటెస్ట్లో గెలుస్తారు అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఖచ్చితంగా జరిపేయడం జరిగిందండి. సో సోలో మైనర్స్ కూడా గెలిచే అవకాశం అయితే ఉంటుందని చెబుతున్నారండి. ముందుకు కొనసాగడానికి మరియు పేర్చడానికి పాల్గొనడం ఒక గొప్ప మార్గంగా ఉంటుంది. మొత్తం టికెట్ల నుండి యాదృచ్ఛికంగా ఒక టికెట్ను ప్లేస్మెంట్ క్రమంలో డ్రా చేయడం ద్వారా విజేతలను ఎంపిక చేసామని చెబుతున్నారండి. సో మొత్తం 25 మంది అండి విన్నర్స్ అయితే మొత్తం 25 మంది అయితే ఉంటారండి. 1 నుంచి 25 వరకు కూడా క్రమంలో వాళ్ళనైతే మేము ఎంపిక చేయడం జరిగింది. సో ఇదండి, ఇదంతా కూడా ర్యాండమ్గానే తీశారండి. ఎక్కువ మంది ఎక్కువ టికెట్స్ కలెక్ట్ చేశారు, ఇంకా దాంతోపాటు ఎక్కువ మంది రెఫర్ చేశారు, అలా లేదండి. ఇదంతా కూడా మనకి యాదృచ్ఛికంగా ర్యాండమ్గా మాత్రమే ఇదంతా కూడా ఖచ్చితంగా జరిగిందని చెబుతున్నారండి. సో అందరూ కూడా గమనించాలి. విజేతలు ఈ క్రింద ఇవ్వబడ్డారు. వారి యొక్క పేర్లతో సహా మనకైతే వాళ్ళకి సంబంధించిన వివరాలు అయితే ఇచ్చారండి. ఈ పోస్ట్ అయితే మనకి నిన్నైతే రావడం జరిగిందండి. వీళ్ళేం చెబుతున్నారంటే 1 to 2 అవర్స్లో మీకు రావాల్సిన కాయిన్స్ అన్నీ కూడా స్ప్రౌట్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయి రివార్డ్స్, వాటిని అయితే విన్నర్స్ అకౌంట్కి అయితే మేము ఖచ్చితంగా పంపించేస్తాము 1 or 2 అవర్స్లో చెబుతున్నారండి. సో ఈ పాటికల్లా ఖచ్చితంగా పంపించేస్తూ ఉంటారండి. సో ఇక్కడ చూసినట్లయితే ఆ విన్నర్స్ ఎవరో అని చూడొచ్చండి. ఫస్ట్ విన్నర్ అయితే చూసుకోవచ్చండి, లిక్విన్ అనే పేరు గల ఒక యూజర్ అయితే ఉన్నారండి. వీరైతే ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చింది, ఫస్ట్ విన్నర్గా ఉన్నారు. మొత్తం 15,000 స్ప్రౌట్ కాయిన్స్ అయితే తనకైతే రావడం జరిగిందండి. ఇంక దాంతోపాటు సెకండ్ ర్యాంక్లో అయితే యబైగి 1 2 3 4 అయితే ఉన్నారు. సో వాళ్ళ యొక్క యూజర్ నేమ్స్ అండి, ఇవన్నీ కూడా డైరెక్ట్ పేర్లు కాదు, వాళ్ళు స్ప్రౌట్ యాప్లో పెట్టుకున్న యూజర్ నేమ్ ఆధారంగా మాత్రమే ఈ యొక్క కాంట్రిబ్యూషన్ అయితే మొత్తం జరిగిందండి. సెకండ్ ప్రైజ్ కాబట్టి 10,000 కాయిన్లు అయితే రావడం జరిగిందండి. ఇంక దాంతోపాటు థర్డ్ విన్నర్ వచ్చేసి తో 63. సో ఇతనికైతే 5,000 కాయిన్స్ అయితే రావడం జరిగిందండి. ఇంక దాంతోపాటు 4వ ర్యాంక్ నుంచి 25 ర్యాంక్ వరకు అందరికీ కూడా 1000 కాయిన్లు చొప్పున అయితే రావడం జరిగిందండి. వాళ్ళ పేర్లు కూడా మనం సింపుల్గా తెలుసుకోవడానికి అయితే ఇక్కడ ఈ విధంగా లిస్ట్ కూడా రావడం జరిగిందండి. సో మన సబ్స్క్రైబర్స్ కానీ అదేవిధంగా మన వ్యూవర్స్ కానీ ఒకవేళ ఎవరైనా ఈ 25 మందిలో నేను కూడా ఉన్నాను సార్ అనేవాళ్ళు ఉంటే, ఒకవేళ ఉంటే మీరైతే కామెంట్లో తెలియజేయచ్చండి, ఇబ్బంది లేదు. ఎందుకంటే పోయిన ఈవెంట్లో అయితే నా పేరైతే రావడం జరిగింది. మీ యొక్క సపోర్ట్తో నేను కూడా ఈ యొక్క ఈవెంట్లో అయితే మొత్తానికి గెలిచానండి. నాకైతే 5th ర్యాంకో 4th ర్యాంకో వచ్చింది అప్పుడు. సో 1000 కాయిన్లు కూడా నాకైతే సక్సెస్ఫుల్గా రావడం జరిగిందండి. సో ప్రతి కాయిన్ కూడా వర్తేనండి. మన స్ప్రౌట్ నెట్వర్క్లో అయితే ప్రతి కాయిన్ కూడా వర్తేనండి. ఈ ప్రాజెక్ట్ అనేది మనకైతే చాలా బిగ్ స్కేల్లో జరుగుతుంది కాబట్టి మార్కెట్లోకి వచ్చిన తర్వాత చాలా హ్యూజ్ అమౌంట్ అయితే వస్తుంది అందరికీ కూడా. లిస్టింగ్ అయినప్పుడు అండి చాలా హ్యూజ్ అమౌంట్ అయితే వస్తుంది. సో అది మీరు గమనించాలండి. కాబట్టి ప్రతి కాయిన్ కూడా విలువైంది, ఎందుకంటే హాల్వింగ్ అనేది చాలా భారీగా అయితే ఉంటుందండి. సో మనకి ఎప్పుడు కూడా మంచిగా కాయిన్స్ అయితే రావండి, తగ్గుతూ వెళ్తుంది. అందరికీ వర్తించింది ఈ రూల్ అయితే, సో నాకు కూడా వర్తిస్తుంది. సో మీరు సమయం ఉన్నప్పుడు కుదిరినప్పుడు మాత్రమే ఈ కాయిన్స్ని అయితే ఎక్కువగా కలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ కాంటెస్ట్ అయితే మనకి సక్సెస్ఫుల్గా క్లోజ్ అయితే అయింది, సక్సెస్ఫుల్గా జరిగిందండి. 30 రోజులు ఈవెంట్ అనేది బాగా జరిగింది. 30 డేస్ కూడా చాలామంది రెగ్యులర్గా వచ్చి అటెండ్ కావడం జరిగిందండి. సో ఆ యొక్క వింటర్ వండర్ల్యాండ్ గురించి కూడా మాట్లాడదాం మనం. సో ఈ విధంగా మనకైతే ఒక పోస్ట్ అయితే ఇచ్చారు. ఈ పోస్ట్లోనే డైరెక్ట్గా మనకి ఆ విన్నర్స్ ఎవరో, వాళ్ళకి ఏం ప్రైస్ వచ్చినాయి అవన్నీ కూడా మనకైతే సింపుల్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశానండి, చూసుకోవచ్చు. ఈ యొక్క ఈవెంట్ అనేది ఇక్కడతో ఆగిపోలేదండి. మనకి ఇలాంటి ఈవెంట్లు కూడా మన స్ప్రౌట్ నెట్వర్క్లో మనకి వస్తూనే ఉంటాయండి. ఒక ఈవెంట్ అయిపోయిన తర్వాత కొద్ది రోజులు గ్యాప్ తీసుకొని మనకి వస్తూనే ఉంటాయండి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్లో చాలా ఎక్కువ కాయిన్స్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎవరైతే పబ్లిక్ ఉంటారో, నార్మల్ చూస్తుంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మంచిగానే ఇక్కడ మనం డిస్ట్రిబ్యూట్ చేయాలని కోరుకుంటున్నారండి. సో మనకి కేవైసీ ఉంటుంది, ఆ తర్వాత లిస్టింగ్ అయితే ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ అయితే మనకి 10 కోట్ల కమ్యూనిటీతో మార్కెట్లకు ఎంటర్ కాబోతుంది కాబట్టి, సో మనకి ఇంటర్లింక్ ప్రాజెక్టులో ఒక పాయింట్ గమనించాలని అందరూ కూడా,
ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో ఈ సంవత్సరంలోనే మనమైతే ఇన్కమ్ తీసుకోబోతున్నాం కాబట్టి ఆ తర్వాత నుంచి ఎవరైతే మైనింగ్ ప్రాజెక్టులు కొత్తగా ఉన్నారో, మైనింగ్ యాప్స్ గురించి తక్కువ అవగాహన ఉందో వాళ్ళందరికీ కూడా అసలు ఈ యొక్క యాప్స్ యొక్క ప్రాపర్టీ ఏమిటి, ఇవి ఎలా రన్ అవుతాయి, వీటి వల్ల మనకి ఫ్రీ ఇన్కమ్ ఎలా వస్తుంది అవన్నీ కూడా అర్థమవుతుందండి. సో అప్పుడైతే ఖచ్చితంగా అందరూ కూడా ఇలాంటి మైనింగ్ యాప్స్కి అయితే ఖచ్చితంగా వాళ్ళైతే స్వాగతిస్తారండి. అప్పుడు ఎంత పెద్ద టార్గెట్ అయినా సరే, కమ్యూనిటీ టార్గెట్ అండి, ఎంత పెద్దదైనా సరే చాలా అంటే చాలా బాగా ఫాస్ట్ ఫిల్ అయితే అవుతుందండి. అప్పటి నుంచి అయితే మనకైతే మంచిగా ఇక్కడ ఇన్కమ్ సోర్స్ అనేది ఉంటుంది. సో ఇలాంటి యాప్స్ అయితే అందరూ కూడా మనమైతే వీళ్ళకైతే మనం సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుందండి. వీళ్ళు మనకైతే ఇన్కమ్ సపోర్ట్ ఇస్తారండి. సో మనమైతే లిస్టింగ్ అయిన తర్వాత వెయిట్ చేయాల్సి ఉంటుందండి. వీళ్ళ సోర్స్ నుంచి మనకైతే ఖచ్చితంగా మంచిగా సపోర్ట్ అయితే ఉంటుంది. సో మనం కూడా వీళ్ళకైతే సపోర్ట్ చూపించాలండి. సపోర్ట్ అంటే ఏం లేదండి, మనం ₹1 కూడా ఇన్వెస్ట్ చేయక్కర్లేదు. జస్ట్ మనం కమ్యూనిటీని గ్రో చేసే వాళ్ళం మనం ఉంటే సరిపోతుందండి. 10 కోట్ల కమ్యూనిటీ ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి మనకైతే లిస్టింగ్ కార్యక్రమాలు జరిగిపోతాయండి. మనం సంపాదించుకున్న స్ప్రౌట్ కాయిన్స్ని అయితే అప్పటి నుంచి మనం మంచి ప్రైస్కి లిస్టింగ్ అయితే అవుతుంది. చూస్తున్నానండి, చాలా చాలా హ్యూజ్ ప్రైస్కే ఈ టోకెన్ అయితే లిస్టింగ్ అయితే అవుతుంది. సో మీకైతే ఊహించిన దానికంటే ఎక్కువ ఇన్కమ్ రావాలంటే మీరైతే ఇప్పుడే ఎక్కువ కాయిన్స్ని కలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. సో అది కూడా మీ యొక్క పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ మీద ఉంటుందండి, గమనించాల పాయింట్ అయితే. ఇంకా దాంతోపాటు మనకి రీసెంట్గా అండి ఇవాళ మార్నింగ్ అయితే ఇంకో పోస్ట్ అయితే వచ్చింది. మనకి ప్రజెంట్ అండి వర్షన్ 1.19 అనేది మనకైతే రాబోతుంది త్వరలోనే. వర్షన్ 1.19 అయితే మనకి అతి త్వరలో రాబోతుంది. అందరూ కూడా సిద్ధంగా ఉండని చూస్తున్నారండి. సో అది వచ్చేసిన తర్వాత మనకి సరికొత్త అప్డేట్లు కూడా రాబోతున్నాయి. ఈ వీక్లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ మనకైతే సరికొత్త వర్షన్ రాబోతుంది. యాప్ మళ్ళీ మనమైతే ఇక్కడ ప్లేస్టోర్లో అప్డేట్ చేసుకోబోతున్నామండి. సో అప్పటి నుంచి మనకి ఏమన్నా కొత్త ఈవెంట్స్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఈవెంట్స్ ఆగిపోలేదండి. చాలామంది కూడా నేను ఇప్పుడే వచ్చాను సార్, 30 డేస్ అయితే ఇష్టం ఉన్నా అదేవిధంగా ఇంట్రెస్ట్ ఉన్నా సరే నేను పార్టిసిపేట్ చేయలేకపోయానని చెబుతున్నారండి. నో ప్రాబ్లం సార్, మన స్ప్రౌట్ నెట్వర్క్లో అయితే ఎప్పుడూ కూడా ఏదో ఒక కాంటెస్ట్ అయితే మనకి ఆన్లోనే ఉంటుంది. సో మీరైతే ఎక్కువ కాయిన్స్ సంపాదించుకోవాలనుకుంటే సెల్ఫ్ మైనింగ్ ఓకే పర్వాలేదు, కానీ వీటి ద్వారా కూడా మీకైతే ఖచ్చితంగా లభ్యత ఉంటుందండి. సో అది మీరందరూ కూడా గమనించి ముందుకైతే వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇంకా దాంతోపాటు రీసెంట్గా అయితే మనకి వింటర్ వండర్ల్యాండ్ కూడా ఈవెంట్ అయితే క్లోజ్ అయిందండి. సో ఆ యొక్క ఈవెంట్లో మనకు అసలు ఏ విధంగా ఉందో చూసుకుందాం ఒకసారి అయితే. ఇక్కడ చూసినట్లయితేనండి మనకి యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంకా రైట్ సైడ్ అయితే ఆ గిఫ్ట్ బాక్స్ అయితే తీసేలేదండి. సో ఈవెంట్ అయితే మనకైతే క్లోజ్ అయిపోయింది, కానీ ఇంకా వివరాలు మీరు చెక్ చేసుకోవచ్చు. సో చూద్దాం ఒకసారి అయితే అక్కడికి వెళ్ళి. ఇక్కడ చూడండి, మొత్తం అయితే 5కు 5 బ్యాడ్జీలు కూడా నాకు సక్సెస్ఫుల్గా రావడం అయితే జరిగింది. సో మీలో చాలామంది కూడా రావడం జరిగిందండి, అందరికి కూడా కంగ్రాచులేషన్స్. సో ఇలా 5కి 5 బ్యాడ్జీలు వచ్చినాయి కదా సార్, మాకు దీనివల్ల ఏమైనా బెనిఫిట్ ఉంటుందా అంటే 100% అయితే ఉంటుందండి. సో మనకి నెక్స్ట్ వచ్చే అప్డేట్లో దీని గురించి తెలపబోతున్నారు. అందరూ వెయిట్ చేయాలండి, నాతో సహా అందరూ కూడా. మనకి నెక్స్ట్ వచ్చే అప్డేట్లో ఈ 5 బ్యాడ్జీలు ఇంకా డెప్త్గా చెప్పాలంటే మనకి దీనివల్ల ఏం యూస్ ఉంటుందని అడుగుతున్నారండి. సో మనకైతే మంచి యూజ్ అయితే ఉంటుంది ఈ యొక్క బ్యాడ్జెస్ వల్ల. ఆ అప్డేట్ ఏమిటో మీకైతే నెక్స్ట్ అప్డేట్లో తెలుస్తుందండి. సో అందరూ కూడా అప్పటి వరకు అయితే వెయిట్ చేయాలని కోరుకుంటున్నాను. వచ్చిన వాళ్ళకైతే అందరికి కూడా కంగ్రాచులేషన్స్ అండి. మీరు చూసుకోవచ్చు, నేను డే 1 నుంచి అయితే ప్రతి బాక్స్ కూడా క్లెయిమ్ చేస్తూనే వెళ్ళాను. డే 2నే ఒక బ్యాడ్జ్ అయితే వచ్చింది, ఇంకా డే 9 అయితే ఒక బ్యాడ్జ్ అయితే వచ్చింది, డే 15 అయితే ఒక బ్యాడ్జ్ వచ్చింది, డే 21 ఒక బ్యాడ్జ్ వచ్చింది. ఇంకా తర్వాత చాలా రోజుల తర్వాత అయితే డే 29 అండి. ఇంకా ఈవెంట్ మనకి 2 డేస్ ఉందనగా నాకైతే ఫైనల్ బ్యాడ్జ్ కూడా రావడం జరిగింది. నాకు వచ్చిన వెంటనే మన టీం సభ్యులకు చాలామందికి వచ్చిందండి, మంచి విషయమే. సో మీరైతే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి మీకు కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఏదైనా రిడీమ్ కోడ్స్ కానీ బోనస్ కోడ్స్ కానీ అక్కడ నుంచి వస్తూ ఉంటాయండి, మన వాట్సాప్ ఛానల్లో మాత్రమే. అది మీరు గమనించాలి. సో చూసుకోవచ్చు, మంచిగానే మనకైతే కాయిన్స్ వచ్చినాయి. డే 1 అయితే 100 కాయిన్లు వచ్చినాయి, డే 3 20 కాయిన్స్, డే 4 250 కాయిన్స్. ఈ విధంగా కొన్ని వేల కాయిన్లు అయితే ఈ యొక్క ఈవెంట్ ద్వారా చాలామందికి అయితే ఫ్రీగా రావడం జరిగిందండి. ఇప్పుడు వీటి విలువ తెలియదండి, నేను చెబుతున్నాను, ఇప్పుడు వీటి తెలియదండి. వన్స్ మన లిస్టింగ్ అయిన తర్వాత ఇన్ని కాయిన్స్ మనకి ఎంత సింపుల్గా వచ్చాయా, ఎంత తేలిగ్గా వచ్చాయని అనుకోబోతున్నామండి. అది అక్షర సత్యం అంటే మీరు గమనించాలి పాయింట్ ఆఫ్ వ్యూ అయితే. కాబట్టి 30కి 30 రోజులు మనం పార్టిసిపేట్ చేసాం కాబట్టి మనకి 1000 కాయిన్స్ అయితే ఫ్రీ బోనస్ అయితే వచ్చేసిందండి. మీరు చెక్ చేసుకొని ఉండొచ్చు. 13th డే మీరు క్లెయిమ్ చేసిన వెంటనే మీకైతే 1000 కాయిన్స్ ఆన్ ద స్పాట్ మీ వ్యాలెట్లో యాడ్ అయ్యాయండి. అందరికీ ఇది జరిగింది. ఎవరైతే 30 డేస్ ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా చేశారో వాళ్ళకి తెలుసండి ఈ విషయం అయితే. సో మీలో కూడా చాలామంది తెలుసు. మీరు 30th బాక్స్ ఓపెన్ చేశాను, నేను 375 స్ప్రౌట్ కాయిన్స్ వచ్చినాయని చెప్పిన వెంటనే ఇంకొక బ్యానర్ అయితే వచ్చింది, కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ 30 డేస్ కంప్లీట్ దిస్ ఈవెంట్, యూ విల్ గాట్ 1000 స్ప్రౌట్ కాయిన్స్ అని మనకైతే వచ్చిందండి.
సో ఈ విధంగా అయితే మన ప్రాజెక్ట్ వాళ్ళు ఏది కూడా డిలే లేకుండా, ఏది పోస్ట్‌పోన్ లేకుండా మంచిగానే ఈ యొక్క ప్రాజెక్ట్ రన్ చేస్తున్నారండి. సో ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది మార్కెట్‌లోకి వచ్చేంత వరకు ఓపికగా ఉన్న వాళ్ళకైతే హ్యూజ్ అమౌంట్ అయితే రాబోతుంది. ఇంత నేను చెప్పలేను, ఎందుకంటే మన కాయిన్స్ మీద బేస్ అయి ఉండిద్ది ఇన్‌కమ్ అనేది, తెలిసిన విషయం మీకు కూడా. సో మీ అందరూ కూడా ఓపికగా ఉండి మీరందరూ కూడా మంచిగా మైనింగ్ అయితే చేసుకున్నారని కోరుకుంటున్నానండి. సో దాంతోపాటు మనం రీసెంట్‌గానే ఈ గ్రూప్ మైనింగ్ కూడా రెడీ చేసామండి. సో గ్రూప్ మైనింగ్‌లో సెక్యూరిటీ సర్కిల్ ద్వారా ఒక 5 మెంబర్స్‌ని తీసుకున్నానండి. సో ఈ విధంగా మీరు కూడా చేసుకోవచ్చు, ఇబ్బందేం లేదు. కాకపోతే ఒక చిన్న విషయం అండి, ఇక్కడ మీరు డైరెక్ట్‌గా ఒక మెంబర్‌ని రిఫర్ చేయడం ద్వారా అయితేనే ఆ పర్సన్ మాత్రమే మీరు ఈ గ్రూప్ మైనింగ్ చేసుకోవడం కుదురుతుందండి. సో ఈ విధంగా ఒక పర్సన్ సహాయం నేను చేస్తానండి. మిగతా 4 పర్సన్ సహాయం మీరైతే ఖచ్చితంగా చూసుకోవాలండి. ఎందుకంటే ఈ మైనింగ్ అనేది, ఈ గ్రూప్ మైనింగ్ అనేది ఇంటర్లింక్ ప్రాజెక్ట్ అంత సింపుల్గా అయితే ఇవ్వలేదండి, తెలిసిన విషయమే. సో కొన్ని మార్పులు అయితే ఉన్నాయి దీంట్లో. మొత్తం 5 కావాలి కదా, 5లో ఒకళ్ళు ఎవరంటే నేనేనండి. మీరు నా లింక్ ద్వారా జాయిన్ అయ్యారు కాబట్టి నేను మీకు ప్రత్యక్షంగా సపోర్ట్ అయితే ఇస్తున్నాను ఈ యాప్లో అయితే. సో మీరు గ్రూప్ మైనింగ్ రెడీ చేయాలనుకుంటే ఆ లిస్ట్లో నా పేరు ఉంటుంది. సో మీరు చూసుకోవచ్చు, కావాలంటే నా పేరు అయితే ఉంటుంది అక్కడ. దాన్ని బట్టి ఏం చేసుకోవచ్చు అంటే 5లో ఒక పర్సన్గా నన్ను జాయిన్ చేసుకోండి. మిగతా 4 మాత్రం ఖచ్చితంగా మీరు డైరెక్ట్గా రెఫర్ చేసిన వాళ్ళని మాత్రమే మీరైతే జాయిన్ చేసుకోవడానికి అయితే ఈ యొక్క ఆల్గోరిథం మొత్తం సెట్ చేయడం జరిగిందండి. సో కొంచెం డిసప్పాయింట్గానే ఉంది ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది, కానీ అన్ని ప్రాజెక్టులు ఒకేలాగా ఉండవండి. సో ఇలాగా మిగతా మైనింగ్ ఉన్నాయి కాబట్టి ఇంటర్లింక్ వాళ్ళైతే కొంచెం మార్చారండి. సో ముందుగా అయితే గ్రూప్ మైనింగ్ తీసుకొచ్చింది ఈ యాపేనండి. ఇంటర్లింక్ అంటే కూడా ముందుగానే ఈ ఫీచర్ అయితే ఈ యాప్ తీసుకురావడం జరిగిందండి. సో మన వాళ్ళు ఏంటంటే ఇంటర్లింక్ వాళ్ళు ఏంటంటే కొంచెం మార్చారన్నమాట. అలా అయితే కొంచెం ఇబ్బంది పడతారు కదా అని కొంచెం మార్చారన్నమాట. సో కుదిరిన వాళ్ళైతే ఈ గ్రూప్ మైనింగ్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. చేయాలని రూల్ ఏం లేదండి, చేయాలని రూల్ అస్సలు లేదండి. మీకు కుదిరితేనే దాంట్లో కూడా ఖచ్చితంగా మీరైతే పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా దాంతోపాటు అండి మనకు లీడర్ బోర్డ్స్ కూడా ఉంటాయి కదా, ఆ లీడర్ బోర్డులో అయితే టాప్ 15లో అయితే నా పేరైతే వచ్చిందండి. రాజేష్ దోబా నా పేరైతే రావడం జరిగింది. సో ఇది కేవలం మీతో మాత్రమే నాకు సాధ్యమైంది. పూర్తి క్రెడిట్స్ మీకే ఇస్తున్నానండి. ఇక్కడ గ్లోబల్ వైడ్గా ఈ యొక్క యాప్ని ఎవరైతే మైనింగ్ చేసుకుంటున్నారో గ్లోబల్ వైడ్గా మనకైతే మొత్తం 50 మందిని తీశారండి. సో స్టార్టింగ్లో అయితే నా ర్యాంక్ వచ్చేసి 49, 48 ఉండేది. కానీ మీ యొక్క సపోర్ట్ వల్ల మాత్రమే నేనైతే టాప్ 15లోకి అయితే రావడం జరిగిందండి. సో నా సైడ్ నుంచి మీకు ఏ సపోర్ట్ అయితే కావాలో ప్రాజెక్ట్ గురించి కానీ, విత్తనాల గురించి కానీ అవన్నీ కూడా ఖచ్చితంగా వస్తాయండి. ఎందుకంటే మీ సహాయం లేకుండా ఇక్కడి వరకు రాలేదు. మీ సహాయంతో మాత్రమే నేను ఈ టాప్ 15లోకి అయితే వచ్చిన, గ్లోబల్ వైడ్గా, రీజనల్ కాదండి, ఇది గ్లోబల్ వైడ్గా అని చెప్పుకోవచ్చు. సో మీ సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేనండి, అందరూ గమనించాలి. ఇంకా మనకైతే కొత్త ఈవెంట్లు రాబోతున్నాయి, దాంట్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఎలా కాయిన్స్ సంపాదించుకోవాలి, అవన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం, గమనించాలి. సో మీకు కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమైంది అనుకుంటున్నాను ఈ యొక్క ఈవెంట్ గురించి. ఆ 5 బ్యాచెస్ గురించి అయితే కంగారం పడక్కర్లేదండి. మనకి నెక్స్ట్ అప్డేట్ దీని గురించే, ఇది మనకి ఏ విధంగా క్లెయిమ్ అవుతుంది, ఏ విధంగా వర్క్ అవుతుంది అని తెలుసుకోబోతున్నాం, గమనించాలి. ఇంకా అదేవిధంగా అది ఒకవేళ అప్డేట్ అనేది రావాలండి, ఎందుకంటే ఇలాంటి మైనింగ్ యాప్స్లో అయితే ఒక అప్డేట్ని తీసుకురావాలంటే 1 or 2 months పడుతుంది ఈ మధ్య అయితే, ఎందుకంటే చాలా క్రౌడ్ ఎక్కువైపోయింది కాబట్టి, అదేవిధంగా కమ్యూనిటీ బాగా పెరుగుతుంది కాబట్టి అండి. సో ఆలస్యమైనా పర్వాలేదు, ఈ 5 బ్యాచ్లు ఎవరికైతే వచ్చాయో ఇందులో నాకు కూడా అండి అందరికీ యూజ్ అయితే ఉంటుంది, వచ్చిన వాళ్ళందరికీ కూడా. సో త్వరగా ఉంటుందా లేట్గా ఉంటుందా అనేది మనకైతే తెలుస్తుందండి. సో మీరు కూడా ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీం సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్లో షేర్ చేయండి. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఏ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.